సో మనం ఆల్కహాల్ వల్ల సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం, బాడీ హెల్త్ కి సంబంధించిన అంతా. పర్టికులర్ గా ఈ హెల్త్ ఇండస్ట్రీలో చూసేది ఏంటి అంటే, ఒకటి లివర్ ప్రాబ్లం, రెండోది ప్యాంక్రియాస్ కి సంబంధించిన వాపు. ఈ లివర్ ప్రాబ్లం దాని నుంచి సిరోసిస్ డెవలప్ అవడం, సిరోసిస్ డెవలప్ అయ్యి పేషెంట్స్ లివర్ మార్పిడి, ఇది చాలా గుర్తింపు ఉంది దీనికి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా మంది పీపుల్ కి అవగాహన ఉంది ఇదంతా ఎలా చేస్తారని. అయితే ఈ ఆల్కహాల్ వల్ల ఈ ప్యాంక్రియాటిస్ ఏదైతే ప్యాంక్రియాస్ వాపు అని అంటాం అది వస్తుందో, ఇది చాలా తక్కువ మందికి దాని గురించి అవగాహన గానీ, అది అండర్ రేటెడ్ అని అంటాం కదా, అలాగా ఉంది ప్రస్తుతం సొసైటీలో. అయితే దానివల్ల డివాస్టేటింగ్ సైడ్ ఎఫెక్ట్స్, పేషెంట్స్ కి సంబంధించిన ఇబ్బంది, దానివల్ల చనిపోయే నెంబర్ ఆఫ్ పేషెంట్స్, దానివల్ల అయ్యే ఖర్చు, పేషెంట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సింది, ఇదంతా చాలా చాలా ఎక్కువ మనకి ఎనీ డిసీజ్ తో కంపేర్ చేస్తే గానీ. అసలు ఏంటిది ప్యాంక్రియాస్ వాపు అని అంటే, చాలా మందికి ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏదైనా గాల్ బ్లాడర్ స్టోన్ జారి కిందకు వచ్చి ప్యాంక్రియాస్ ని ఇరిటేట్ చేసినా గానీ, కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల కానీ ప్యాంక్రియాస్, చిన్నపిల్లల్లో IgG4 లెవెల్స్ పెరిగి దాని వల్ల వచ్చేది. స్టెరాయిడ్స్, కొన్ని రకాలైన మందులు ఉన్నాయి, స్టెరాయిడ్స్ గానీ, కొన్ని రకాలైన బ్రెయిన్ కి సంబంధించిన మందులు, న్యూరోస్ మందులు గానీ, స్టింగ్ బైట్స్, స్నేక్ బైట్స్, ఇలా రకరకాల కారణం, కాల్షియం ఎక్కువ అవటం, కాల్షియం తక్కువ, వీటన్నిటి వల్ల ఏంటంటే ప్యాంక్రియాస్ సడన్ గా ఒకేసారి వాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్ గా ఒకేసారి సడన్ గా. ఆ ముందు రోజు వరకు పేషెంట్ బానే ఉంటుంది, ఆ వాపు స్టార్ట్ అయిన అది పెయిన్ ఒక విపరీతమైన ప్యాంక్రియాస్ అనే గ్రాండ్ మనకి ఇక్కడ స్టమక్ లో సీ లూప్ ఆఫ్ డియోడినం అంటాం, అక్కడ మధ్యలో ఉంటుంది, ఇలా ఒక ఆకులాగా ఉంటుంది ఇలాగా ప్యాంక్రియాస్. ఈ వాపు స్టార్ట్ అయినప్పుడు అది సెంటర్ ఆఫ్ అబ్డామిన్ ఉండటం వల్ల దానికి ముందు, అది అన్నిటికన్నా వెనకాల ఉంటుంది మనకి స్పైన్ మీద. సో ఈ నొప్పి అనేది ముందు భాగంలో ఉంటుంది, వెనకాల భాగంలో ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఒక మంట, సివియర్ మంట. ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే, మనకు ఒక గన్ షాట్ తగిలితే దానికి దాదాపుగా ఒక 10 రెట్లు ఎక్కువ. కొంతమందికి ఎవరైతే సివియర్ గా పెయిన్ వస్తుందో వాళ్ళు ఆ నొప్పితోటే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. రకరకాల గ్రేడింగ్స్ ఉంటుంది ఇది ప్యాంక్రియాస్ వాప్ అనేది. దాన్ని అది మండించడమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న అన్నిటిని, లైక్ కిడ్నీస్ కి సంబంధించిన ఇది గానీ, స్టమక్ కి సంబంధించిన స్ట్రక్చర్స్ గానీ, లేదు అంటే మనకి దాని పక్కకు ఒమెంటం అంటారు, దానికి సంబంధించి పెద్ద పేక్ కి సంబంధించింది కానీ, డియోడినం కి సంబంధించి కానీ, బిలియరీ సిస్టమ్ కి సంబంధించి ఈ అన్నిటిని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమందిలో ప్యాంక్రియాస్ అనేది కుళ్ళి చుట్టుపక్కల అన్నిటిని కుళ్ళబెట్టడం కానీ, ఇది ఒక రకం, అన్నిటికన్నా మోస్ట్ సివియర్. దాని తర్వాత అది కుళ్ళకుండా చుట్టుపక్కల నీరుగడ్డలు ఫామ్ చేస్తుంది, ఇది ఒక రకం. సో పర్టికులర్ దీని రెండింటిని మనం నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటిస్ అని అంటాం, లేదు ప్యాంక్రియాటిస్ విత్ పెరిప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ అని అంటాం. సో ఏం జరుగుతుంది మెయిన్ ఈ మంట వల్ల, ఏం జరుగుతుంది ఈ మంట వల్ల ఏంటి అంటే, బాడీలో ఉన్న లిక్విడ్ అంతటిని తన దగ్గరికి లాగించేసుకుంటుంది. ఫైర్ ఉంది, ఫైర్ ని ఆపడానికి మనం ఎలా అయితే నీరు పోస్తే ఫైర్, అలాగా అక్కడ ఉన్న మంటను తగ్గించడానికి బాడీలో అన్ని సిస్టమ్స్ నుంచి వాటర్ అనేది దాని దగ్గరికి లాక్కుంటుంది. బ్లడ్ వెజల్స్ లో వాల్యూమ్ తక్కువైపోతుంది, వాటర్ తక్కువైపోయి, సో వాటర్ తక్కువైపోతే కిడ్నీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, హార్ట్ కి వెళ్ళే బ్లడ్ ఫ్లో, లంగ్ కి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఎనీ సిస్టమ్ ఇన్ ది బాడీ కెన్ బి ఎఫెక్టెడ్. కిడ్నీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గితే యూరిన్ ఫార్మేషన్ తగ్గుతుంది, చాలా చాలా డార్క్ కలర్, విల్ నెవర్ సీ దట్ కైండ్ ఆఫ్ డార్క్ కలర్ ఇన్ ఎనీ అదర్ డిసీజ్. ఒక బ్లాక్ కలర్, బ్రౌన్, డార్కిష్ బ్రౌన్ బ్లాక్ కలర్. సో దిస్ ఈస్ కాల్డ్ సివియర్ డీహైడ్రేషన్ ఫార్మ్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్. సో పేషెంట్ బాగా విపరీతమైన దాహం, ఇమీడియట్ గా హాస్పిటల్ వచ్చిన వెంటనే ఎన్నో రకాలైన వాటర్, మనం సెలైన్స్ ఎక్కించాల్సిన ఎన్నో నెంబర్ ఆఫ్ సెలైన్స్, లైక్ 3, 4, 5 ఇనిషియల్, నెక్స్ట్ 3-4 డేస్ వరకు కూడా వాపు చల్లారేంత వరకు కూడా నార్మల్ పేషెంట్స్ ఏదైతే రిక్వైర్మెంట్ దానికి డబుల్ మనం వీళ్ళకి సప్లై చేయాల్సి ఉంటుంది వాటర్ సెలైన్ సంబంధించి. ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్, లంగ్ ఎఫెక్ట్, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి క్రియాటిన్ అన్ని పెరిగి, లేదు డయాలసిస్ అవసరపడేదానికి, లంగ్ ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీద పెట్టేదానికి అవకాశం. ఆ నొప్పి, విపరీతమైన నొప్పి, దానికి సంబంధించి హై గ్రేడ్ మనం రకరకాల మందులు, 3-4 రకాల పెయిన్ కిల్లర్స్ యాడ్ చేసి ఇవ్వటం కానీ, ఆ ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో పేషెంట్ సర్వైవ్ చేయడం, ఈ డిహైడ్రేషన్ నుంచి కాపాడి బయటకు తీసుకురావడం, ఇది చాలా బిగ్ టాస్క్. బేసికల్ గా బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయినాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్యాంక్రియాటిస్ 70-80% మందిలో మైల్డ్, మోడరేట్ అటాక్స్ వస్తాయి. ఒక 5-10% ఆఫ్ పీపుల్ నేను చెప్పిన ఈ సివియర్ ప్యాంక్రియాటిస్ అటాక్ అనేది వస్తుంది అంతా. దాని తర్వాత కోర్స్ ఎలా ఉంటుంది, హాస్పిటల్లో ఎలా ఉంటుంది, ఈ 4-5 డేస్ ముందు పేషెంట్ ని మనం లైఫ్ సేవ్ చేస్తాం. ఈ రకరకాల వాటర్ ఎక్కువ ఇవ్వటం కానీ, సెలైన్లు ఎక్కువ పెట్టడం కానీ, మందులు ఇవ్వటం కానీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం కానీ, పేషెంట్ ని లైఫ్ సేవింగ్ గా చూస్తూ ఉంటాయి. ఓకే, 4-5 డేస్ మనకు లైఫ్ సేవింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే అప్పటి వరకు మనం చేసే బ్లడ్ టెస్ట్లు ఎన్నిటిలోనూ ఎలక్ట్రోలైట్స్ ని సెట్ చేసుకుని, హిమోగ్లోబిన్ సెట్ చేసుకుని, లేదంటే బ్లడ్ ఏదైనా ఎక్కించాల్సి ఉంటే బ్లడ్ ఎన్నిటిని సెట్ చేసుకుని, జాండిస్ వస్తే దానికి సంబంధించి ఎందుకు జాండిస్ వచ్చిందని చూసుకుని, ఒకవేళ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్ ఏదైనా స్టోన్ జారికి ఎందుకు వస్తే దానికి సంబంధించి ఇదంతా లైఫ్ సేవింగ్ చేసి ముందు ఒక 5-6
రోజుల్లో పేషెంట్ ని స్టెబిలైజ్ చేస్తాం. చేసిన తర్వాత ఒక సిటీ స్కాన్ చేసి చూసిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది మనకి. ఇనిషియల్ గా డయాగ్నోసిస్ అంతా మనం ఒక పేషెంట్ హిస్టరీని బట్టి, ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ బట్టి, బ్లడ్ లో ఎంఐలేజ్ లైపేజ్ లెవెల్స్ బట్టి మనం ఇది ప్యాంక్రియాటైటిస్ అని చెప్పొచ్చు. సివియారిటీ అంతా కూడా మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయిందా ఒక సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్ లో మనకి ప్యాంక్రియాస్ ఒకటే ఎఫెక్ట్ అయిందా, ప్యాంక్రియాస్ కుళ్ళిందా లేదా, లేదు ప్యాంక్రియాస్ చుట్టుపక్కల నీరుగడ్డలు ఏమన్నా ఫామ్ అవుతున్నాయా, లేదు ప్యాంక్రియాస్ కుళ్ళి చుట్టుపక్కల అన్నిటిని కుళ్ళబెట్టిందా, ఇది అంత పిక్చర్ అంతా కూడా మనకి 4 days 72 hours 98 hours ఆఫ్టర్ ద అటాక్ స్టార్ట్ అయిన కాడి నుంచి మనం చూసుకుని సిటీ స్కాన్ లో మనకు తెలుస్తుంది. సో బాడీలో ఒకటి బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి డిహైడ్రేషన్ కాకుండా కాల్షియం కూడా బాగా తగ్గుతుంది. ఇవన్నిటిని మనం సెట్ చేసుకున్నాం ఫస్ట్ వీక్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ అంటాం. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఏంటంటే పేషెంట్స్ కొంచెం ఫీవర్స్ రావడం, దెన్ అన్నం సరిగా ఆకలి వేయకపోవడం కానీ ఇవన్నీ చాలా రోజుల వరకు ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనే దానికి మనకి ఏంటి అంటే లోపల నీరుగడ్డలు ఫామ్ అయినాయా, ప్యాంక్రియాస్ కుళ్ళిందా, కుళ్ళితే ఎలాగా మారింది, ఎంత శాతం కుళ్ళింది, ఏంటి, ఏం చేయాలి నెక్స్ట్. సో ఈ ఫస్ట్ 3-4 weeks వరకు పేషెంట్ మనం మేనేజ్ చేయాలి. వాళ్ళకి జ్వరాలు రావచ్చు, వెయిట్ బాగా తగ్గుతారు, చాలా ఒక ప్యాంక్రియాటిస్ సివియర్ గా వచ్చిన వెయిట్ దాదాపుగా 30 kilos 25 to 30 kilos తగ్గిపోతుంది. తినడానికి ఉండదు, బయట నుంచి ఆర్టిఫిషియల్ ఫీడ్స్ ఇస్తాం అవి సరిపోవు, సెలైన్స్ ఇస్తాం అవి సరిపోవు, సో వెయిట్ లాస్ అవుతారు బాగా. సో 3-4 weeks వరకు మనం మేనేజ్ చేసిన దాంట్లో ఈ ఫీవర్ రావచ్చు, దాని తర్వాత వామిటింగ్స్ రావచ్చు, లేదంటే నొప్పి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, మళ్ళీ నొప్పులు రావచ్చు, లేదంటే ఆయాసం రావచ్చు లంగ్ ఎఫెక్ట్ అవడం వల్ల, యూరిన్ డార్క్ కలర్ ఇవన్నీ రావచ్చు. ఇవన్నిటిని మనం మేనేజ్ చేసుకుని పేషెంట్ ని బతికించి ఒక 1 month వరకు కూడా మనం పేషెంట్ కి ఎటువంటి ఇంటర్వెన్షన్స్ చేయడానికి ఉండదు. ఇంటర్వెన్షన్ మనకి ప్యాంక్రియాస్ వాపు వచ్చింది సర్జరీ చేసి ఏదో తగ్గించేద్దాం, లేదంటే ఏదో చిన్న ఎండోస్కోపీ విధానంగా ఏదో చేద్దాం, పైప్ ఏదో పెట్టి వెంటనే తగ్గించేద్దాం, అలా ఉండదు. 1 month వరకు పేషెంట్ మనం ముట్టుకోవడానికి ఉండదు బేసికల్ గా. ఎందుకు అంటే ప్యాంక్రియాటైటిస్ ట్రీట్మెంట్ లో మెయిన్ ఆస్పెక్ట్ పేషెంట్ బతకడానికి చావుకి డిఫరెన్స్ ఏంటి అంటే లోపల ఉన్న ప్యాంక్రియాస్ సంబంధించిన నీరుగడ్డలు గానీ కుళ్ళిన భాగం గానీ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మనం ఏదైనా బయట నుంచి ఏదైనా చేయబోతే ఏంటంటే ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు బతికేదానికి అవకాశం చాలా నాన్ ఇన్ఫెక్టెడ్ నెక్రోసిస్ కానీ నాన్ ఇన్ఫెక్టెడ్ ప్యాంక్రియాటైటిస్. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపు 80-90% చనిపోతాం మనం ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసినా. సో 1 month అయిన తర్వాత మళ్ళీ ఒక సిటీ స్కాన్ చేసుకుంటాం. ఎలా ఉంది ఇప్పుడు కండిషన్ ఏంటి కదా, నీరుగడ్డలు ఫామ్ అయినాయా, ఓన్లీ నీరుగడ్డలు ఉన్నాయా, లేదు ప్యాంక్రియాస్ కుళ్ళి 60%, 70%, 80% కుళ్ళిందా, నీరుగడ్డలు పెద్దవి ఉన్నాయా, చిన్నవి ఉన్నాయా. సో ట్రీట్మెంట్ పార్ట్ అప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ప్యాంక్రియాటైటిస్ కి. చిన్న నీరుగడ్డలు ఉన్నాయి, లేదా తక్కువ భాగం శాతం కుళ్ళి 10%, 20% కుళ్ళింది, పేషెంట్ బాగానే ఉన్నాడు, ఫీవర్ లేదు, నొప్పి లేదు, నథింగ్ టు డూ. యూ జస్ట్ మనం కొన్ని రోజులు మందులు ఇస్తే ఆకలి వేయడం గానీ బరువు స్టార్ట్ అవడం కానీ ఇవన్నీ కొన్ని రోజులు పడతాయి, కానీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మందుల ద్వారా లేదంటే ఒక మల్టీవిటమిన్స్ గానీ ప్రోటీన్ పౌడర్ అలా ఇచ్చుకుంటూ మనం పేషెంట్ ని రికవర్ చేయాలి. ప్యాంక్రియాస్ బాగానే ఉంది కానీ చుట్టుపక్కల నీరుగడ్డలు ఫామ్ ఏం చేయాలి. నీరుగడ్డలు జనరల్ గా ఏంటంటే మనకి స్టమక్ పొట్టకి వెనకాల భాగంలో లెస్సర్ శాఖం అక్కడ ఎక్కువ 90% నీరుగడ్డలు అక్కడే ఫామ్ అవుతాయి పెద్దవి. అదేంటంటే స్టమక్ కి చాలా దగ్గర ఉంటుంది. ఆ నీరుగడ్డ మెచ్యూర్ అవడానికి అంటే లైక్ దాని వాల్ గట్టిగా అవడానికి ఈ 1 month టైంలో జనరల్ గా అవుతుంది. చక్కగా చిన్న చుట్టుపక్కల ఏంటో అన్ని ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర నీరుగడ్డ ఫామ్ అవుతుంది. సో 4 weeks to 6 weeks టైంలో మనం సిటీ స్కాన్ చేసుకుని మళ్ళీ రిపీట్ ఈ నీరుగడ్డలకు సంబంధించి ఓన్లీ నీరుగడ్డలు ఉంటే ఆ నీరుగడ్డలకు సంబంధించి స్టమక్ కి దగ్గరలో ఉంది ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఎండోస్కోపీ విధానం, లేదంటే అందులో కుళ్ళిన భాగం చాలా తక్కువ ఉంది, less than 20% ఉంది అనుకున్నప్పుడు ఎండోస్కోపీ విధానం ద్వారా మనకి స్టమక్ కి ఆ నీరుగడ్డకి ఓ లింకేజ్ స్టెంట్ పెట్టేస్తే ఇప్పుడు మనకి ల్యామ్స్ అని వచ్చింది, ల్యూమన్ అపోజింగ్ మెటాలిక్ స్టెంట్. ఆ స్టెంట్ పెట్టేస్తే ఏంటంటే వాటర్ అంతా ఎందులోకి వచ్చి నీరుగడ్డ కరిగిపోయి పేషెంట్ ఇంప్రూవ్ అవుతుంది. నీరుగడ్డ కాదు, పేషెంట్ ప్యాంక్రియాస్ చాలా భాగం కుళ్ళిపోయింది, ఒక 80%, 70% కుళ్ళింది, 60% కుళ్ళింది, పేషెంట్ బాగా వెయిట్ తగ్గుతున్నాడు, ఫీవర్ ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు అంటే దాన్ని మనం నెక్రోసిస్ అంటాం, బేసికల్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి కొంతమందికి 20% కుళ్ళిన భాగం ఉన్న వాళ్ళకి కూడా మనం సిస్ట్ ఏదైతే వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దీన్ని, ఇదైతే స్టమక్ దగ్గరలో ఉన్న వాళ్ళలో కూడా ఎండోస్కోపిక్ ఇంకా ట్రై చేయొచ్చు. లేదు టెయిల్ భాగంలో వెనకాల భాగంలో ఉంది అనుకుంటే మనకి సర్జరీ వెనకాల నుంచి రెట్రోపెరిటోనియల్ సర్జరీ చేస్తున్నారంట, వార్డ్ అంటారు. ఒక సైడ్ నుంచి వెనకాల భాగం నుంచి పొట్ట ఓపెన్ చేయకుండా పేగుల సైడ్ నుంచి కాకుండా వెనకాల సైడ్ సర్జరీ, ఇది లాప్రోస్కోపిక్ గా స్మాల్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయొచ్చు. లేదు ఈ కుళ్ళిన భాగం బాడీలో గానీ హెడ్ లో గానీ ఎక్కువ ఉంది, 2-3 ప్లేసెస్ లో ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక యాంటీరియర్ అప్రోచ్ లో మనం సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బాగా ఎక్స్పర్టైజ్ ఉంది అనుకుంటే మనం లాప్రోస్కోపీలో చేసి ఈ కుళ్ళిన భాగం అంతా తీయొచ్చు. ఇదేది కాని పక్షంలో ఏంటంటే మనం ఒక ఓపెన్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ది హోల్ ట్రీట్మెంట్ ఈ ప్యాంక్రియాటిస్ సంబంధించిన దాంట్లో పేషెంట్ ని సర్వైవల్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కరెక్ట్ ఇంటర్వెన్షన్ అట్ ది కరెక్ట్ టైం. అర్లీగా వెళ్ళినా ప్రాబ్లం వస్తుంది, డిలే అయినా గానీ ప్రాబ్లం వస్తుంది.
వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్లినిషియన్స్ వీళ్ళందరూ ఎలా థింక్ చేస్తారు అంటే దెర్ ఈస్ సబ్జెక్ట్ సంథింగ్ లైక్ స్టెప్ అప్ అప్రోచెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ సర్జరీ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ కెన్ ఆల్ అదర్ ఇంటర్వెన్షన్స్ అన్ని ట్రై చేసి వర్కౌట్ అవ్వట్లేదు, ఫెయిల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక ప్యాంక్రియాటిస్ వచ్చి స్టార్ట్ అయ్యి ఒక 3 నెలలు అయిపోయింది, పేషెంట్ 30 కేజీల లాస్ అయిపోయాడు, కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది, సన్నగా అయిపోయాడు, ఇమాసియేట్ అయిపోయాడు, బాడీలో ప్రోటీన్ లేదు, రిజర్వ్స్ లేదు, అప్పుడు మనం సర్జరీ చేస్తే ఏంటంటే మోస్ట్ 90% దే విల్ డై. అలాంటి టైంలో సర్జరీ ఇస్ నాట్ ద లాస్ట్ ఆప్షన్, అట్ ది సేమ్ టైం నాట్ ద ఫస్ట్ ఆప్షన్. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు సేవ్ ద పేషెంట్. వాట్ ఎవర్ ద వే ఆఫ్ ట్రీట్మెంట్ యూ ఆర్ డూయింగ్, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ ఆర్ ఏ సర్జికల్, ఓపెన్ సర్జికల్, ఏ ట్రీట్మెంట్ ని మనం ఏ టైంలో సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ కెన్ బి విత్ ఎక్స్పీరియన్స్. ద క్లినిషియన్స్ కెన్ డిసైడ్ ఎక్కడ ఏ ఇంటర్వెన్షన్ చేయాలి అనేది ఒక ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. మన పేషెంట్ ని సేవ్ చేయగలుగుతాం. మేము ఆపరేట్ చేసిన దాదాపుగా 30 to 35 నెక్రోసెక్టమీస్ లో వీ నెవర్ లాస్ట్ ఏ సింగిల్ పేషెంట్ టిల్ నౌ. ఎందుకంటే ది కరెక్ట్ టైమ్ ఆఫ్ సర్జరీ మనం తీసుకోవటం వల్ల. ఎలా తెలుస్తుంది కరెక్ట్ టైం? వీ హ్యావ్ టు అసెస్ ద సిటీ స్కాన్స్. ఏదైతే మనం ఒక 1.5 month తర్వాత చేస్తామో సిటీ స్కాన్స్, ఇంటర్వెన్షన్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సిటీ స్కాన్ ని ప్రాపర్ గా అసెస్ చేయాలి. అసెస్ చేసి వెదర్ దిస్ ఈజ్ ఎ సర్జికల్ క్యాండిడేట్ ఆర్ అన్ ఎండోస్కోపిక్ క్యాండిడేట్ ఆర్ ఎల్స్ లాప్రోస్కోపీలో చేసేదానికి అవకాశం ఉందా, ఈ అసెస్మెంట్ ప్రాపర్ గా తెలియదు. ఎ క్లినిషియన్ హూ నోస్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ ద కరెక్ట్ పర్సన్ టు డిసైడ్ వెదర్ దిస్ పేషెంట్ నీడ్స్ ఎ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్. అల్టిమేట్ గా ఎనీ డాక్టర్ వాట్ హిజ్ ఇంటెన్షన్ విల్ బి టు సేవ్ ద పేషెంట్. బట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ సినారియోలో ట్రీట్మెంట్ అర్లీగా, ట్రీట్మెంట్ ఇన్ ది సెన్స్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎల్స్ ఇంటర్వెన్షన్స్ అర్లీగా చేసిన ప్రాబ్లం వస్తుంది. వీ కెనాట్ హెల్ప్ ద పేషెంట్ ఆర్ ఎల్స్ డిలే చేసిన ప్రాబ్లం వస్తుంది. మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎక్కువ కొంతవరకు చూసేది ఏంటి అంటే ఇంటర్వెన్షన్స్ అట్ ది డిలేడ్ ఫేజ్. ఆల్రెడీ పేషెంట్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 months 3 months. ఆ టైంలో మనం అన్ని రకరకాల ఏదో చేసి ఇంకా ఇదేమీ వర్కౌట్ కావట్లేదు, సర్జరీకి వెళ్ళండి అని చెప్పి సర్జరీకి వెళ్ళి పేషెంట్ మనం సేవ్ చేయలేని పక్షంలో హీ విల్ సీ ఏ హెల్. ఆల్రెడీ పెయిన్ వల్ల ఇదంతా 2.5 months సఫర్ అయి ఉంటాడు, అప్పటికే బోర్డంత ఫైనాన్సెస్ అయిపోయి ఉంటాయి, బాడీలో రిజర్వ్స్ ఉండవు. అప్పుడు సర్జరీకి తీసుకెళ్లి మనం పేషెంట్ ని బతికించలేని పక్షంలో 80% 90% చనిపోయిన సిచ్యువేషన్ లో సర్జరీ తీసుకెళ్తే అది ఉపయోగం లేని పని. అక్యూట్ నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటిస్ ఆర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్, సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్, ఇవన్నిటిలో ఏంటంటే ది ప్రాపర్ చాయిస్ ఆఫ్ క్లినిషియన్ యూ టేక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The person who has a proper understanding of in and out understanding of this pancreatitis, వాళ్ళని కలిసినప్పుడు మీకు ది బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ అవుతుంది, పేషెంట్ సేవ్ చేయగలిగేదానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్సెస్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఒకసారి గట్టిగా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యారంటే ద బిల్ గోస్ క్రాస్ more than lakhs, 15 lakhs, 20 lakhs. We have seen people who have spent around 90 lakhs, 1 crore, 1.5 crore వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఖర్చుది ఎలా ఉన్న సైడ్ ఉన్న పేషెంట్ ని మనం బతికించగలిగిన కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ మెయిన్ కన్సర్న్ ఇస్. ఐ థింక్ దీనివల్ల మీకు ప్యాంక్రియాటిస్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ గా ఎలాంటి సిమ్టమ్స్, దాని తర్వాత ఏం చెయ్యాలి అనేది మీకు ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.